हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో డౌట్ఫుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనం ఏదైనా ఒక అంచనాతో ఖచ్చితంగా తెలియక ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చేమో అనే అనుమానంతో వాడేటువంటి వాక్యాలని మనం హిందీలో ఎలా చెప్పాలి. అతను చదువుతుంటాడేమో, వహ పడతా హోగా. వారు ఆడుతూ ఉండవచ్చేమో, వే ఖేలితే హోంగే. ఆమె పాట పాడుతుండవచ్చేమో, వహ గా రహీ హోగి. ఇలా పడతా హోగా, పడ రహా హోగా. పడతా హోగా అంటే రోజువారీ చేసే పనులను పడతా హై, పడతా హోగా. పడ రహా హై చదువుతున్నాడు, చదువుతూ ఉండొచ్చు. ఓకే, ఇలా హ్యాబిచువల్ సెంటెన్సెస్ ని ఎలాగ డౌట్ఫుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం నేర్చుకున్నటువంటి పడ రహా హూ తో పడ రహా హోంగా. ఇలా ప్రెజెంట్ టెన్స్ వి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. రహా ఫామ్ తో నేను వేరే వీడియో చేస్తాను, అందులో నేర్చుకుందాము. ఈ పడ్ ప్లస్ హోగా, హోంగే, హోంగి అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. అవుతూ ఉండవచ్చు, చేస్తూ ఉండవచ్చు, వెళ్తూ ఉండవచ్చు అనేటువంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేయడానికి హిందీలో హోగా, హోంగే, హోంగి. ఓకే, సో మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను చదువుతూ ఉండవచ్చు, మై పడతా హోగా. ఈ ఒక్క పదానికి మాత్రం హోవుంగా ఆర్ హూంగా అనే కూడా వస్తుంది. మై పడితే హోవుంగి, నేను చదువుతూ ఉండవచ్చు. మీరు కూడా నాతో పాటు చెప్పండి. నువ్వు చదువుతూ ఉండవచ్చు, తుమ్ పడితే హోగే. ఫెమినైన్ అయితే తుమ్ పడితే హోగి, ఇక్కడ హోగి వస్తుంది. మేము చదువుతూ ఉండవచ్చు, హమ్ పడితే హోంగే. మేము చదువుతూ ఉండవచ్చు ఫెమినైన్ ఫామ్, హమ్ పడితే హోంగి. మీరు చదువుతూ ఉండవచ్చు మెస్కులైన్ ఫామ్ అయితే ఆప్ పడితే హోంగే. అదే ఫెమినైన్ అయితే ఆప్ పడితే హోంగి. వారు చదువుతూ ఉండవచ్చు, వే పడితే హోంగే. ఫెమినైన్ అయితే వే పడితే హోంగి. మీకు తెలిసినటువంటి క్రియాపదాలని ఈ పడతా పడితే ప్లేస్ లో పెట్టి మీరు ఎన్ని వాక్యాలనైనా తయారు చేయవచ్చు. వీరు చదువుతూ ఉండవచ్చు, ఏ పడితే హోంగే, ఏ పడితే హోంగి. అతను చదువుతూ ఉండవచ్చు, వహ పడతా హోగా. ఆమె చదువుతూ ఉండవచ్చు, వహ పడితే హోగి. ఇతను చదువుతూ ఉండవచ్చు, యహ పడతా హోగా. ఈమె యహ పడితే హోగి. రాముడు చదువుతూ ఉండవచ్చు, రామ్ పడతా హోగా. సీత చదువుతూ ఉండవచ్చు, సీత పడితే హోగి. సో ఇప్పుడు రాయడం అనేటువంటి క్రియాపదంతో చూద్దాం. నేను రాస్తూ ఉండవచ్చు, మై లిఖతా హోంగా, మై లిఖతీ హోంగి. నువ్వు రాస్తూ ఉండవచ్చు,
तुम लिखते होगे, तुम लिखती होगी, సారీ అది హోగి అని రావాలి. మేము రాస్తూ ఉండవచ్చు, హమ్ లిఖతే హోంగే. ఫెమినిన్ అయితే హమ్ లిఖతి హోంగి. మీరు రాస్తూ ఉండవచ్చు, ఆప్ లిఖతే హోంగే. ఫెమినిన్ అయితే ఆప్ లిఖతి హోంగి. వారు రాస్తూ ఉండవచ్చు, వే లిఖతే హోంగే. వారు రాస్తూ ఉండవచ్చు, వే లిఖతి హోంగి. వీరు రాస్తూ ఉండవచ్చు, ఏ లిఖతే హోంగే, ఏ లిఖతి హోంగి. అతను రాస్తూ ఉండవచ్చు, వహ లిఖతా హోగా. ఆమె రాస్తూ ఉండవచ్చు, వహ లిఖతి హోగి. ఇతను రాస్తూ ఉండవచ్చు, యహ లిఖతా హోగా, యహ లిఖతి హోగి. రాముడు రాస్తూ ఉండవచ్చు, రామ్ లిఖతా హోగా, సీత సీత లిఖతి హోగి. ఇప్పుడు ఖానా అనేటువంటి వర్డ్ తో నేర్చుకుందాము. మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను తింటూ ఉండవచ్చు, మై ఖాతా హోగా. నువ్వు తింటూ ఉండవచ్చు, తుమ్ ఖాతే హోగే. మేము తింటూ ఉండవచ్చు, హమ్ ఖాతే హోంగే, హమ్ ఖాతి హోంగి. మీరు తింటూ ఉండవచ్చు, ఆప్ ఖాతే హోంగే. ఫెమినిన్ అయితే ఆప్ ఖాతి హోంగి. వారు తింటూ ఉండవచ్చు, వే ఖాతే హోంగే. ఫెమినిన్ అయితే వే ఖాతి హోంగి. వీరు తింటూ ఉండవచ్చు, ఏ ఖాతే హోంగే. ఫెమినిన్ అయితే ఏ ఖాతి హోంగి. ఈ హోంగి హోంగేలు సబ్జెక్టుని బట్టి మారుతూ ఉంటాయి, అదొకటి నేర్చుకుంటే సరిపోతుంది. అతను తింటూ ఉండవచ్చు, వహ ఖాతా హోగా. ఆమె తింటూ ఉండవచ్చు, వహ ఖాతి హోగి. ఇతను తింటూ ఉండవచ్చు, యహ ఖాతా హోగా. ఈమె తింటూ ఉండవచ్చు, యహ ఖాతి హోగి. రాముడు తింటూ ఉండవచ్చు, రామ్ ఖాతా హోగా, సీత ఖాతి హోగి. ఇప్పుడు తాగడం అనే వర్డ్ తో ప్రాక్టీస్ చేద్దాము. మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఇక్కడ మనం మై పీతా హూ అని సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఆల్రెడీ నేర్చుకున్నాము. దానికి హోగా హోంగే హోంగి ఇవి యాడ్ చేస్తే డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేను తాగుతూ ఉండవచ్చు, మే పీతా హోంగా. ఫెమినిన్ ఫామ్ అయితే మే పీతి హోంగి. నువ్వు తాగుతూ ఉండవచ్చు, తుమ్ పీతే హోగే. అది ఫెమినైన్ అయితే తుమ్ పీతి హోగి. కరెక్ట్ చేయండి, హోగి వస్తుంది. మేము తాగుతూ ఉండవచ్చు, హమ్ పీతే హోంగే, హమ్ పీతి హోంగి. మీరు తాగుతూ ఉండవచ్చు, ఆప్ పీతే హోంగే, ఆప్ పీతి హోంగి. వారు తాగుతూ ఉండవచ్చు, వే పీతే హోంగే, వే పీతి హోంగి. వీరు తాగుతూ ఉండవచ్చు, ఏ పీతే హోంగే. ఫెమినిన్ అయితే ఏ పీతి హోంగి. అతను తాగుతూ ఉండవచ్చు, వహ పీతా హోగా. ఫెమినిన్ అయితే వహ పీతి హోగి. ఇతను యహ పీతా హోగా. ఫెమినిన్ అయితే యహ పీతి హోగి. ఈమె తాగుతూ ఉండవచ్చు.
రాముడు తాగుతూ ఉండవచ్చు. రామ్ పీతా హోగా, సీత సీత పీతి హోగి. ఇలా హోగి, హోగే, హోంగే, హోగా, హోంగి అని హెల్పింగ్ వర్బ్స్ యాడ్ చేయడం వల్ల సో మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. జాతే జాతే వీడియో